ఈ వీడియో ఓటింగ్ అనాలిసిస్ సంబంధించి ఉంటుంది. సో డబుల్ ఎలిమినేషన్, సింగిల్ ఎలిమినేషన్, అది కూడా కాసేపు పక్కన పెడితే ఓటింగ్లో టాప్లో ఎవరున్నారు, తనుజ ఉందా, కళ్యాణ్ ఉందా, ఒకవేళ ఇద్దరిలో ఎవరు టాప్లో ఉంటే వాళ్ళిద్దరి మధ్య ఓటింగ్ పర్సంటేజ్ ఎంత దగ్గరగా ఉంటుంది, యూట్యూబ్ పోల్స్ ఏం మాట్లాడుతున్నాయి, ఇమాన్యుయల్ పరిస్థితి ఏంటి, డెమోన్ పరిస్థితి ఏంటి, ఇంకా మిగిలిన ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురిలో ఎలిమినేషన్ పరిస్థితి ఏంటి, సంజన గారు ఓటింగ్ సిచ్యువేషన్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం వన్ బై వన్. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో టాప్ ఓటింగ్లోకి వచ్చరికి తనూజ గారు, కళ్యాణ్ ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య ఓటింగ్ ఇంకా అంతే, వీళ్ళిద్దరి మధ్య విన్నింగ్ రేస్ అండి. ఇంకా మూడో పర్సన్ ఎంటర్ అయ్యేదానికి ఛాన్సే లేదు. వీళ్ళిద్దరిలోనే విన్నర్ అవ్వాలి, వీళ్ళిద్దరిలోనే రన్నర్ అవ్వాలి. మూడో పర్సన్ రాడు, క్లియర్గా ఇది ఎవిడెంట్. ఇంకా ఇమాన్యుయల్ మూడో ప్లేస్లోకి వస్తాడు, మూడో ప్లేస్ నుంచి రెండో ప్లేస్లోకి వస్తాడు, రెండో ప్లేస్ నుంచి మొదటి ప్లేస్లోకి వస్తాడు, రానివ్వరు. వీళ్ళిద్దరు కలిసి రానివ్వరు. వీళ్ళిద్దరిలో ఎవరొకరు విన్నర్ అవ్వాలి, ఎవరొకరు రన్నర్ అవ్వాలి అంతే. ఎందుకంటే యూట్యూబ్ పోల్స్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని ఇన్స్టా పోల్స్ అవ్వచ్చు, లేకుంటే బయట జరుగుతున్న దాని ప్రకారం అవ్వచ్చు, ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది చాలా తక్కువ ఉంది. సో నిన్న నామినేషన్స్ కానీ ఇమాన్యుయల్ అంత తోపు నామినేషన్స్ ఏం చేసింది లేదు. ఇంకా ఇమాన్యుయల్ ఒకవేళ ఇప్పుడు కూడా కెప్టెన్సీ రేస్ కోసం ట్రై చేస్తున్నాడు. ఈ వీక్ ఏమైనా ఇమాన్యుయల్ కెప్టెన్ లేదా రేపొద్దున టీటీఎఫ్ గెలుచుకొని డైరెక్ట్గా ఫినాలే వీక్లోకి వెళ్ళిపోయిన ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ ప్లేస్ మాత్రం మూడో ప్లేస్లోనే ఉంటుంది. అట్ ప్రెసెంట్ అయితే మూడో ప్లేస్లోనే ఉంది. అప్పటికి ఎలా మారుతుందో తెలియదు, కానీ ఇమాన్యుయల్ 3 నుంచి 4కైనా రావచ్చు, కానీ మూడో ప్లేస్ నుంచి రెండో ప్లేస్కి వచ్చేదానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. 99% తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ 1% ఏదైనా మిరాకిల్ జరిగితే, ఇంకా వీళ్ళిద్దరూ టూ మచ్ తప్పులు ఏదైనా చేస్తే ఇంకా లేదురా బాబు అనుకుంటే అప్పుడు మాత్రం ఇమాన్యుయల్ పైకి వస్తారు తప్పితే, లేదు అంటే వీళ్ళిద్దరూ అసలు పైకి వచ్చే సమస్య లేదు. అంటే వీళ్ళిద్దరిని దాటి ఇమాన్యుయల్ అట్ ప్రెసెంట్, అది పాపం ఇమాన్యుయల్కి బ్యాడ్ లక్. అది అతను చేసిన తప్పేం కాదు, అతను నామినేషన్స్లోకి రాకపోవడం అనేది అది అతనికి మైనస్ అయింది అంతే. అట్ ప్రెసెంట్ నామినేషన్స్లో రాకపోవడం అనేది అతని చేతిలో ఉంది, అంటే కంటెస్టెంట్ చేతిలోనే ఉంది. అందుకే అతను బ్యాడ్ లక్ అని మాత్రమే చెప్తున్నాను. అట్ ప్రెసెంట్ మూడో ప్లేస్ అయినా కానీ అతనికి హోల్డ్ చేసుకోగలిగితే మాత్రం నెక్స్ట్ లెవెల్ గ్రేట్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో టాప్లో ఎవరున్నారంటే, జనరల్గా ఒక ఇష్యూ జరిగినప్పుడు, ఏదైనా ఒక గొడవ జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఫ్యాన్స్ అవ్వచ్చు, లేదా వాళ్ళ పిఆర్ టీం అవ్వచ్చు, ఎలక్ట్ అవుతారు. మా వాళ్ళు తప్పు చేయలేదు అని చూపించుకోవడం కోసం వాళ్ళొక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ వాడతారు. సో దానికి ఏంటి, యూట్యూబ్ పోల్స్ అవ్వచ్చు, ఇన్స్టా పోల్స్ అవ్వచ్చు, వెబ్సైట్ పోల్స్ అవ్వచ్చు, వాటిలో ఓటింగ్ ఏమని పుష్ చేయటం, ఆ ఫ్యాన్స్ అందరినీ యాక్టివేట్ చేయటం, సో న్యూట్రల్ ఆడియన్స్కి వీళ్ళ గురించి పాజిటివ్గా చెప్పడం, ఇలా జరుగుతుంది అనమాట. లాస్ట్ టైం తనూజ గారి సాటర్డే ఎపిసోడ్ ఏదైతే కొంచెం బూమ్రాంగ్ అయిందో తనూజ గారికి, ఆ టైంలో మీరు ఏ పోల్స్ చూసినా, తనూజ గారిని తిట్టిన ఛానల్స్లో పోల్స్ చూసినా తనూజ గారికి ఓటింగ్ పర్లేదు అనిపిస్తుంది. ఓన్లీ తనూజాని కళ్యాణ్ని పెట్టినప్పుడు కూడా ఆ పోల్లో ఓన్లీ తనూజాని కళ్యాణ్ని పెట్టితే కావాలని పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. పెట్టినప్పుడు సో తనూజ గారికి, కళ్యాణ్కి, ఈవెన్ కళ్యాణ్కి ఓటింగ్ పడినా కూడా తనూజకి దగ్గర ఒకవేళ కళ్యాణ్కి 52% పడితే కళ్యాణ్కి 40, తనూజకి 48-40 పడుతుంది. అంటే కళ్యాణ్ దాంట్లో ఇమాన్యుయల్ ఓటింగ్, వేరే వాళ్ళు ఓటింగ్లు కడుస్తాయి ఆ టైంలో వీళ్ళిద్దరిని పెట్టినప్పుడు. సో తనుకి సింగిల్కే 48% దాకా పడుతుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఉంది. అండ్ విడిగా అందరివి పెట్టినప్పుడు కూడా ఆ టైంలో తనూజ గారు ఓటింగ్ ఎక్కువ ఉందంటే మా పాపది తప్పు లేదు, మా పాప కరెక్ట్గానే ఉంది అని చెప్పడం అనమాట. సేమ్ నిన్న కూడా కళ్యాణ్కి కొంచెం అది అట్లు ఇట్లు అయిందనమాట. సో మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చే ఎపిసోడ్ పడింది నిన్న కళ్యాణ్కి కొన్ని తప్పులు కూడా ఉన్నాయి. ప్రాపర్టీని తనడము, మీదకి వెళ్ళడము, ఇలాంటివి కొన్ని తప్పులు ఉన్నాయి. ఓకేనా. సో అవి అవునన్నా కాదన్నా, అండ్ కొన్ని కట్స్ కూడా ఉన్నాయి. ఓకేనా. సో ఫ్యామిలీ ఆడియన్స్కి అవి కట్స్ అని చెప్పి ఎవరైనా చెప్తే తప్పితే, రివ్యూయర్స్ మాటలు వింటే తప్పితే, లేకుంటే రివ్యూయర్స్ కానీ లేదా ఇంకెవరైనా కానీ వాళ్ళ ఆపోజిట్ ఫ్యాన్స్ కానీ ఆ పేజెస్లో కళ్యాణ్ ఈ మాట్లాడినాడు అని చెప్పి వాళ్ళకి తెలుసో తెలియకో ఆ మాటలు ఏవైతే పెడతారో వాళ్ళు స్క్రీన్ షాట్లు, అవి చూసి మేబీ ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ అయితే తప్పితే సో ఆ అబ్బాయి ఓటింగ్ అనేది తగ్గదు. సో అయినా కానీ నిన్న ఈరోజు తనూజ మీరు యూట్యూబ్ పోల్స్ చూస్తే చాలా చోట్ల కళ్యాణ్ దాటేస్తున్నాడు తనూజని. ఇంకొన్ని చోట్ల తనూజకి చాలా క్లోజ్గా వచ్చాడు కళ్యాణ్. వీళ్ళిద్దరి మధ్య తనూజకి ఒక 47 ఉంటే కళ్యాణ్కి 40-41 అలా ఉంటుంది. లేదా 38 ఉన్న చోట్ల కూడా కళ్యాణ్ ఉన్నాడు. 3 లక్షలు 5 లక్షలు పడుతున్న చోట ఎట్ ప్రెసెంట్ కళ్యాణ్కి తనూజకి 2% డిఫరెన్స్ ఉంది. ఒక్కొక్క చోట కళ్యాణ్ ఒక 4-5% లీడ్లో కూడా ఉన్నాడు అనమాట యూట్యూబ్ పోల్స్లో. అంటే లైక్ ఆల్రెడీ చెప్పాను కదా. సో కొన్ని పిఆర్ టీమ్స్ అవ్వచ్చు, కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, సో కళ్యాణ్కి సంబంధించిన ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదా కళ్యాణ్ ఇష్టపడే వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరూ అంటే కళ్యాణ్ తప్పు చేయలేదు అని ఎక్కడ ప్రూవ్ చేస్తారు, కళ్యాణ్ తప్పే లేదు అని ఎక్కడ ప్రూవ్ చేయాలి వాళ్ళకు ఉన్నది సోషల్ మీడియా ఆప్షన్స్. మా వాడు తప్పు చేయలేదు రా బాబు, ఇదిగోండి సాక్ష్యం అని చూపిస్తారు వాళ్ళు.
మా వాడు విన్నింగ్ రేస్ నుంచి బయటకు వెళ్ళలేదురా అని చెప్పి చూపించుకోవడానికి వాళ్ళ కథ అనమాట. ఆబ్వియస్లీ ఎవరికైనా అదే. అందుకే ఒక సిచ్యువేషన్ జరిగిన తర్వాత యూట్యూబ్ పోల్స్లో ఓటింగ్ పెడతారు. ఎందుకు? వాళ్ళ ఓటింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఓటింగ్ మీద ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా లేదా అని చెక్ చేయడానికి. నిన్న కళ్యాణ్ ఓటింగ్ చాలా స్ట్రాంగ్గా హోల్డ్ చేశారు కళ్యాణ్ ఫ్యాన్స్. సో కళ్యాణ్కి సంబంధించిన వాళ్ళు మొత్తం కలిసి గట్టిగానే హోల్డ్ చేశారనమాట. కళ్యాణ్ తప్పు లేదు, మా వాడు కరెక్ట్గానే ఉన్నాడు, కరెక్ట్గానే క్వశ్చన్ అడిగాడు. కొన్ని తప్పులు ఉన్నాయి, ఓకేనా. ఈవెన్ దో అవి ఆవేశంలో ప్రతి ఒక్కరు చేసేవి. మనుషులు కొట్టలేదు కదా, మనుషులు తిట్టలేదు కదా, జస్ట్ ఆ చైర్ని కదా కొట్టింది. నాకు సారీ అడిగితే చెప్తాడు సారీ, ఖచ్చితంగా సారీ చెప్పాల్సింది. అబ్బాయి యాక్సెప్ట్ చేస్తాడు. ఇప్పుడు ఏంటి, ఇంత పెద్ద తప్పు చేశాడు ఇక్కడ. ఇంత తప్పు చేసిన తర్వాత కూడా ఎంతో కొంత ఆ బిహేవియరల్ మిస్టేక్ అనేది ఉంది, ఖచ్చితంగా ఆ రాంగ్ బిహేవియర్ అని ఉంది, క్లియర్గా తెలుస్తుంది, ఓకేనా. ఇప్పుడు నేను మరీ వీధి రౌడీ అలాంటి పదాలు నేను వాడిన కానీ, బట్ ఆ బిహేవియర్లో కొంచెం అది కనిపించింది. ఇప్పుడు ఇది రేపు నాకు సార్ గట్టిగా క్వశ్చన్ చేసినప్పుడు ఆబ్వియస్లీ అబ్బాయి సారీ చెప్తే, ఆ తప్పుని యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ అక్కడ ఎలివేషన్ వచ్చింది ఆ పిల్లోడికి. చేసిన తప్పును ఒప్పుకున్నాడు, సో ధైర్యంగా ఒప్పుకున్నాడు, ఇవి వస్తాయన్నమాట. అప్పుడు కూడా అబ్బాయికి ఒక ప్లస్ అవుతుంది. సో కాబట్టి అండ్ దట్టు కళ్యాణ్ ఈ రోజు గేమ్ గెలుస్తాడు. ఒక టాస్క్, చిన్నపాటి టాస్క్ ఒకటి గెలుస్తాడు. తనూజ గారు టాస్క్ ఓడిపోతారు. ఇది ఎంతో కొంత న్యూట్రల్ ఆడియన్స్కి, చూసే వాళ్ళకి అబ్బా పిల్లోడు టాస్క్ గెలిచాడురా, నేను అంత డిస్టర్బెన్స్ జరిగినా కానీ అది ఫోకస్ పోలేదురా, టాస్క్ మీద గెలిచాడు. ఇంతకు లైవ్లో జరిగిన టాస్క్, అది ఎలాంటి టాస్క్ అయినా అవ్వచ్చు, అది ఎంత పెద్ద టాస్క్ అవ్వచ్చు, అంత చిన్న టాస్క్ అవ్వచ్చు, బట్ గెలిచాడు అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఆ అబ్బాయి ఓటింగ్ మీద అలా ఉంటుంది అనమాట. అండ్ తనూజ కళ్యాణ్లో చూసుకుంటే చాలా క్లోజ్ ఉందండి. అఫీషియల్ ఓటింగ్లో మరి ఎంత శాతం ఉంది ఏంటి అనేది ఇప్పుడు నేను అఫీషియల్లో కూడా ఇంతే క్లోజ్ ఉంటుందని అనుకోలేదు. ఇంత పర్సెంటేజ్ ఉంది తనూజకి, ఇంత పర్సెంటేజ్ ఉంది కళ్యాణ్కి. ఇప్పుడు తనూజకి ఎక్కువ అని చెప్తే కళ్యాణ్ ఫ్యాన్స్ ఒప్పుకోరు, కళ్యాణ్కి ఎక్కువ అని చెప్తే తనూజ ఫ్యాన్స్ ఒప్పుకోరు. బట్ నేనేం చెప్తున్నా అంటే చాలా క్లోజ్ ఓటింగ్ పడుతుంది. విన్నర్ వీళ్ళిద్దరిలోనే ఉంటారు, ఇది మాత్రం ఫిక్స్. ఇప్పుడు ఫిక్స్. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా చెప్పినట్టు సో టైటిల్కి తనూజ దూరమైంది ఇవన్నీ లేవు, కానీ ఊరలే చెప్తున్నా అండి, ఇవన్నీ పట్టించుకుంటే. సో మన వాళ్ళే అంతా. సో తనూజ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్యలోనే విన్నర్ ఉంటుంది అనమాట. సో ఎవరైనా అవ్వచ్చు, ఇంకా వేరే వాళ్ళకి ప్లేస్ లేదు, వేరే వాళ్ళ లోపలికి కూడా రారనమాట, అడుగు కూడా పెట్టరు లోపలికి. అలాంటి పద్మవ్యూహం వీళ్ళిద్దరు చుట్టుపక్కల ఉంది. ఎందుకంటే వీళ్ళ ఓటింగ్ అలా ఉంది. సో ఒక 3,70,000 పోల్ పెడితే దాంట్లో వీళ్ళిద్దరే తీసేసుకుంటున్నారు మెజారిటీ షేర్. అసలు అది అరాచకం. అసలు అది 3,60,000 పోల్ పెడితే కళ్యాణ్కి 45 ఓటింగ్ పడితే కళ్యాణ్కి 45%, తనూజకి 41% పడింది. సో ఇమాన్యుల్కి 10%, డెమోన్కి 5%. ఇంక యాడొస్తారు ఇమాన్యుల్? దీని అంతటికి ఎప్పటికి క్రాస్ చేసుకుంటారు? ఒకవేళ టాప్ 2లో ఉన్న పర్సన్ని క్రాస్ చేసిన టాప్ 1లో ఉన్న పర్సన్ ఎక్కడ క్రాస్ చేస్తారు ఇమాన్యుల్? సో అంటే ఇమాన్యుల్కి విన్నర్ అవడం అనేది ఎట్ ప్రెసెంట్ చాలా కష్టంగా ఉంది ఇమాన్యుల్కి. ఇమాన్యుల్ థర్డ్ ప్లేస్ను హోల్డ్ చేసుకోవడమే చాలా గ్రేట్ అని చెప్పి అర్థమవుతుంది అనమాట, యాజ్ పర్ ద యూట్యూబ్ పోల్స్ మాట్లాడుతున్నాను నేను. సో ఇంకొక పోల్ చూసుకున్నా కూడా మీరు 2,49,000 ఓటింగ్ పడింది. దీంట్లో కళ్యాణ్కి ఏకంగా 48% చూపిస్తుంది, తనూజకి 40% చూపిస్తుంది, ఓకేనా. ఇమాన్యుయల్కి 8% చూపిస్తుంది, డెమోన్కి 4% చూపిస్తుంది. ఈ ఛానల్లో కొంచెం డెమోన్కి ఎడ్జ్ ఉంటుంది, అయినా కూడా డెమోన్ పరిస్థితి 4%. సో కళ్యాణ్కి 48% చూపిస్తుంది. ఇంకొక ఛానల్ చూపిస్తా, ఈ ఛానల్ తోపు ఛానల్. ఇది ఈ తోపు ఛానల్ సంగతి చెప్తున్నానండి, మామూలు కాదు. ఈ తోపు ఛానల్లో అది మన ఛానలే బేసిక్. సో ఇక దీంట్లో 1,20,000 ఓటింగ్ పడితే సో తనూజకి 48% చూపిస్తుంది, సో కళ్యాణ్కి 40% చూపిస్తుంది మన దాంట్లో, అదనమాట. సో డెమోన్కి 6%, ఇమాన్యుల్కి 7% చూపిస్తుంది. అండ్ నిన్న ఒక పోల్ పెడితే తనూజ కళ్యాణ్ పెడితే ఇది హైలైట్. అసలు 74,000 ఓట్లు పడ్డాయి మన దాంట్లో, 50-50 చూపిస్తుంది. ఇద్దరు 50-50 ఆడుకుంటున్నారు. ఇంకొకరిని పెడితే యాడొస్తారు, ఇది క్లియర్ ఎవిడెంట్. సో వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది అని అనమాట. ఇంకా సో ఈరోజు కొంచెం కళ్యాణ్కి ఎడ్జ్ ఉండొచ్చు, అంటే లైక్ ఇప్పుడు ఏంటంటే ఇంక నుంచి అంతా పర్ఫార్మెన్సెస్ వాటి మీద ఉంటుంది. సో ఈ అబ్బాయి టాస్క్ గెలిచాడు. ఇప్పుడు ఏంటి, తెలివిగల వాళ్ళు ఎవరైనా కానీ కంటెండర్లు అవ్వాలి, బట్ కెప్టెన్ అవ్వకూడదు. ఇప్పుడు కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు అంటే నెక్స్ట్ వీక్ కళ్యాణ్కి ఓటింగ్ ఉండదు, కళ్యాణ్కి కష్టమవుతుంది. ఇప్పుడు అదే కళ్యాణ్ టీటీఎఫ్ గెలుచుకొని పొరపాటున ఫైనల్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పటికి కూడా కళ్యాణ్కి చాలా కష్టం ఉంటుంది. ఈ రెండు కళ్యాణ్ గెలవకూడదు. కళ్యాణ్ ప్రతి వారం ఓటింగ్లో ఉండాలి. ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, తనూజ ఫ్యాన్స్ అవ్వచ్చు. సో తనూజ ఫ్యాన్స్ ఏంటి, అబ్బా మా పాప ఓడిపోతే మాకు ప్రాబ్లం లేదు, మాకు ఓటింగ్లో ఉండాలంటారు. కళ్యాణ్ ఫ్యాన్స్ ఏంది, ఆ కెప్టెన్సీ కంటెండర్ గెలిచినా కానీ మా వాడు కెప్టెన్ అవ్వకూడదు బాబు అని ఓళ్ళు అడుగుంటున్నారు.
సో కళ్యాణ్ కొంచెం తెలివిగా ఆలోచిస్తే కళ్యాణ్ కూడా కెప్టెన్ అవ్వకూడదు కూడా, కొంచెం 2 లెవెల్స్ తగ్గించి గేమ్ ఆడాలి. కెప్టెన్ అవ్వకపోతే మాత్రం మామూలుగా ఉండదు అనమాట. నెక్స్ట్ కెప్టెన్ అయ్యాడు అనుకోండి, ఏదైనా ఒక అడ్వాంటేజ్ ఉందంటే ఒకటే ఒక అడ్వాంటేజ్, అమ్మ కోరికను తీర్చాడు అన్న ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. మేబీ దాన్ని హైలైట్ చేసవచ్చు. సో దానివల్ల కొంచెం ఆ సింపతి ఓటింగ్ అనేది కూడా గెయిన్ చేయొచ్చు. ఒకవేళ కెప్టెన్ అయితే అదొక్క పాసిబిలిటీ ఉంటుంది. కెప్టెన్ కాకపోతే సో ఆ పడే ఓటింగ్ రిలాక్సేషన్ ఉండదు అనమాట. ఇక్కడి నుంచి రిలాక్స్ అవ్వకూడదు ఫ్యాన్స్, అవ్వనివ్వకూడదు కంటెస్టెంట్స్. అదనమాట మెయిన్. థర్డ్ ప్లేస్లో ఇమాన్యుల్ ఉన్నాడు. అటు ఇటు కదలడు, ఎటు కదలడు, అక్కడే ఉంటాడు. ఇమాన్యుల్ దగ్గరికి డెమోన్ వస్తాడా రాడా అనేది కొంచెంసేపు అవి మాట్లాడుకుందాం. కానీ అట్ ప్రెసెంట్ ఇమాన్యుల్ పొజిషన్ 3వ ప్లేస్లో ఉంది. సో ఇమాన్యుల్ ఫస్ట్ విన్నింగ్ పొజిషన్కి ఆడే అంత గేమ్ అక్కడ ఎక్కడ కనపట్లేదు. ఆడాలని కూడా ఇమాన్యుల్ అనుకోవట్లేదు, క్లియర్గా తెలుస్తుంది. కొంచెం ఇమాన్యుల్ ఎడ్జ్ కళ్యాణ్ వైపే ఇస్తున్నాడు లోపల హౌస్లో. సో ఇమాన్యుల్ కళ్యాణ్ వైపే ఎడ్జ్ ఇస్తున్నాడు కాబట్టి మేబీ ఇమాన్యుల్ ఒకవేళ టాప్ 5లోకి వచ్చి ఇమాన్యుల్ విన్నర్ అవ్వడు అని తెలిసినప్పుడు ఆబ్వియస్లీ ఇమాన్యుల్ ఓటింగ్ కళ్యాణ్ వైపే తిరుగుద్ది. నేను ఆల్రెడీ ఒక 3-4 వారాల క్రితం చెప్పాను. సో వన్స్ టాప్ 5లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ కంటెస్టెంట్స్ ఏ కంటెస్టెంట్స్ అయితే మంచిగా ఉంటారో ఆ కంటెస్టెంట్లకి, ఇప్పుడు 3వ ప్లేస్లో ఇమాన్యుల్ ఉన్నాడు, ఇమాన్యుల్ ఎట్లయినా 3వ ప్లేస్లో ఉంటారు బాబు, ఇంకెందుకు ఇమాన్యుల్ ఓటింగ్ వేయడం అన్నప్పుడు ఇమాన్యుల్ ఓటింగ్ అంతా కళ్యాణ్కి షిఫ్ట్ అవుతుంది. కళ్యాణ్ ఓటింగ్ ఎక్కువ పడుతుంది. 7th సీజన్లో అదే జరిగింది క్లియర్గా. శివాజీ అన్న ఓటింగ్ అంతా అక్కడ పల్లె ప్రశాంత్కి యాడ్ అయింది కాబట్టి శివాజీ అన్న అక్కడ అప్పుడు అమర్ని క్రాస్ చేయగలిగాడు ఆ టైంలో. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడతాయన్నమాట. ఇప్పుడు తనూజాకి ఏమైంది, సో రితు టాప్ 5లోకి వస్తే తనూజా ఓటింగ్, రితుకి ఏదైతే ఓటింగ్ ఉందో ఆ ఓటింగ్ తనూజాకి షిఫ్ట్ అవుతుంది. ఈవెన్ డెమోన్ కూడా టాప్ 5లోకి వస్తే డెమోన్ ఓటింగ్ కూడా షిఫ్ట్ అవుతుంది తనూజాకి. సో ఇలాంటి పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. ఒకవేళ సంజన గారు కూడా వచ్చారనుకోండి, టాప్ 6 అని పెట్టారనుకోండి, సంజన గారు ఓటింగ్ ఇక్కడ కళ్యాణ్కి షిఫ్ట్ అయింది. అలాగనమాట. ఇప్పుడు ఎవరైతే వెళ్ళిపోతున్నారో వాళ్ళకు కూడా ఎంత కొంత ఓట్ బ్యాంకులు అనేవి క్రియేట్ అయి ఉంటాయి కదా, అవి కూడా వాళ్ళకి షిఫ్ట్ అవుతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళ పర్సన్ ఆటోమేటిక్గా టాప్లో కనిపిస్తాడు. ఇది బేసిక్ లాజిక్. 3వ ప్లేస్లో ఇమాన్యుల్ ఉన్నాడు. 4th ప్లేస్లోకి వచ్చరికి డెమోన్ ఉన్నాడు. డెమోన్ ఇక్కడి నుంచి సేఫ్, డెమోన్ కూడా సేఫ్ ఎట్ ప్రెసెంట్. డెమోన్ ఎలిమినేట్ అయిపోతాడా లేదా, డబుల్ ఎలిమినేషన్ అవ్వచ్చు, సింగిల్ ఎలిమినేషన్ అవ్వచ్చు. ఈ వీక్ డెమోన్కి ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వీక్ కూడా డెమోన్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. డెమోన్ గురించి మాట్లాడుకునేది ఏదైనా ఉందంటే 14th వీక్లో మాట్లాడుకోవాలి ఎలిమినేషన్ గురించి. ఈ వీక్ డెమోన్ ఏమి ఎలిమినేట్ అవ్వడు. బట్ ఆ మెడ మీద కత్తిలాగా అయితే మాత్రం ఆ సిచ్యువేషన్ అయితే ఉంది డెమోన్కి. ఇది ఆ గొంతు పట్టుకోవటం అనేది కళ్యాణ్ది, అది కొంచెం ఇబ్బంది పెట్టే సన్నివేశమే. ఆ వీకెండ్లో మరి నాకు సార్ ఎలా దాన్ని డీల్ చేస్తాడు, ఈ అబ్బాయి దానికి ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు డెమోని జస్టిఫైయింగ్గా, దానికి కళ్యాణ్ వైపు నుంచి రియాక్షన్ పెద్దగా ఏమి ఉండదు. ఎందుకంటే ఇక్కడ కళ్యాణ్ ఏమి రియాక్ట్ అవ్వలేదు, అంత హార్ష్గా రియాక్ట్ అవ్వలేదు కాబట్టి. సో అది ఎంతో కొంత డెమోనికి యాడెడ్ అడ్వాంటేజ్. ఆ టైంలో ఆ మూమెంట్లో ఆ వీడియో చూపించినప్పుడు కొంచెం డెమోన్ అలా కాదు సార్, నా ఇంటెన్షన్ అలా కాదు అని చెప్పిన కళ్యాణ్ వైపు నుంచి కూడా అవును సార్ అబ్బాయి అలా కాదు అని చెప్పడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో అక్కడ కళ్యాణ్ అంత హార్ష్గా రియాక్ట్ అవ్వలేదు కాబట్టి ఆ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డెమోన్ వచ్చేసరికి లాస్ట్ వీక్ కానీ ఈ వీక్ కానీ, సో ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఎవరు ఏమనుకున్నా ఒక పాయింట్ అయితే నాకు నచ్చలేదు. సో అది ఆర్టిఫిషియల్ నామినేషన్స్ చేస్తున్నాడు. సో లాస్ట్ వీక్ కూడా ఆర్టిఫిషియల్ నామినేషన్ చేశాడు. అది నాకు ఎక్కలేదు. సో ముందు నుంచి అనుకోవటము ఏదో చెయ్యాలని, ఇంతకు ముందు డెమోన్ ఇలా కనపట్లేదు. లాస్ట్ వీక్ నుంచి డెమోన్ ఏదో చెయ్యాలన్న తపన కనిపిస్తుంది డెమోన్లో. ఆ తపనలో కాస్త ఆర్టిఫిషియలిటీగా మారిపోతుంది. మొన్నటి వరకు చేసే స్కోప్ ఉన్న టైంలో ఛాన్స్ ఉన్నా కూడా సైలెంట్గా ఉన్న డెమోను. సో లాస్ట్ వీక్ నుంచి అది ఎందుకో తెలియకుండా వచ్చేస్తుంది డెమోన్లో, ఆర్టిఫిషియాలిటీ కనిపిస్తుంది. లాస్ట్ వీక్ నామినేషన్స్ అవ్వచ్చు, నిన్న నామినేషన్స్ అవ్వచ్చు, నామినేట్ చేస్తూ ఇమాన్యుల్ నామినేట్ చేస్తూ యాడ్ అవడం అవ్వచ్చు, ఇది కొంచెం నాకు ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంది. ఎవరు అనుకున్నా కాదన్నా. సో ఇంకా డెమోన్ దగ్గర ఏదైనా ఉంది అంటే ఈ వీక్ డెమోన్ కానీ కెప్టెన్ అయితే మాత్రం సో డెమోన్కి ఎంతో కొంత స్కోప్ దొరుకుద్ది, ఎంతో కొంత మంచిగా ప్రొజెక్షన్ దొరుకుద్ది. నెక్స్ట్ వీక్ ఏదైనా ఒకవేళ ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ వీక్ ఏదైనా టికెట్ ఫినాలే కానీ అబ్బాయికి దొరికితే మాత్రం ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళిపోతాడు. ఒకవేళ అబ్బాయి టికెట్ ఫినాలేకి వెళ్తే ఇంకా అబ్బాయి సూట్ కేసు కోసం ట్రై చేయటమే. ఇంకా సూట్ కేసు గేమ్ అబ్బాయి కోసం పెడితే బాగుంది, ఎందుకంటే అబ్బాయి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగాలేవు కాబట్టి. ఒకవేళ టికెట్ ఫినాలేకి వెళ్ళి టాప్ 5లోకి వెళ్తే అబ్బాయి సూట్ కేసు తీసుకొచ్చుకోవడం ఉత్తమం. దాని గురించి మనం ఫ్యాన్స్ అందరూ ప్రే చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా డెమోన్ కోసం టాప్ 5లోకి వెళ్ళడం. డెమోన్ ఫ్యాన్స్ అట్ ప్రెసెంట్ వాళ్ళ మైండ్ సెట్ కూడా అబ్బాయి టాప్ 5లోకి వెళ్ళాలన్నట్టుగా కనిపిస్తుంది. అబ్బాయి ఓటింగ్ కూడా అలాగే తెలుస్తుంది కూడా. సో కాబట్టి అబ్బాయి సిచ్యువేషన్ ఇంకా నుంచి ఈ 4 ప్లేస్లు ఎవరైతే ఉన్నారో, సుమన్ అవ్వచ్చు, సంజన గారు అవ్వచ్చు, దివ్య గారు అవ్వచ్చు, నెక్స్ట్ వచ్చరికి భరణి గారు అవ్వచ్చు, ఈ పొజిషన్స్ అలాగే ఉన్నాయి. సో సంజన గారు 5th పొజిషన్లో కనిపిస్తున్నారు. సేమ్ లాజిక్ అప్లైస్ టు సంజన గారు. సో ఏదైతే కళ్యాణ్కి అప్లై చేశామో తనుజ గారికి అప్లై చేసామో సేమ్ లాజిక్. అంటే సంజన గారు ఏదైతే నిన్న మాట్లాడారో కొంచెం ఆ అదుపు తప్పి కొంచెం ఆ అమ్మాయిని కొంచెం
క్యారెక్టర్ అసాసినేట్ చేసేలాగా ఏదైతే మాట్లాడారో మేబీ మాట్లాడిన భాష కానీ వాడిన పదాలు కానీ తప్పై ఉండొచ్చేమో కానీ అర్థం ఒకటే, అదే మేము అందరం అనుకుంటున్నాం, అదే మా అందరికి అనిపిస్తుంది అని చెప్పి చాలామంది ఆమెకు సపోర్టివ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ట్విట్టర్లో అదే ట్రెండ్ అవుతుంది. అండ్ ఆమెకు సపోర్టివ్గా ఓట్లు వేసే వాళ్ళు కూడా ఉన్నారు సంజన గారికి. సో సంజన గారికి ఓటింగ్ అనేది పడుతుంది. ఓకేనా, సంజన గారికి ఓటింగ్ పడుతుంది క్లియర్గా. కొన్ని పోల్స్లో ఇప్పుడు ఎలిమినేషన్ ఎవరు అన్నప్పుడు కూడా సో కొన్ని పోల్స్లో క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే ఎలిమినేషన్ ఎవరు అవ్వచ్చు అన్న పోల్ పెడితే ఇంతకీ రీసెంట్గా ఎక్కడో చూసా పోలు, ఒక నిమిషం అంటే ఆ పోల్లో కూడా చూపిస్తా. మనం కూడా ఒక పోల్ పెట్టాం, మన దాంట్లో తక్కువ ఓటింగ్ పడింది కానీ దీంట్లో 17,000 ఓటింగ్ పడింది. సో దివ్య గారికి ఎక్కువ ఎడ్జ్ చూపిస్తుంది. సో లాస్ట్ ప్లేస్లో ఉన్నారు ఎలిమినేషన్ అంటే ఈ పర్సన్ ఎలిమినేట్ అవ్వకూడదు అనే దానికి మాత్రం సంజన గారికి ఉన్నారనమాట. సెకండ్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు ఎలిమినేట్ అవ్వాలి అని. ఓకే, అంటే దివ్య గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, సంజన గారు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. సో మనం కూడా ఒక పోల్ పెట్టామన్నమాట. దీంట్లో ఎంత పడిందో, మన దాంట్లో ఎంత పడిందో చూద్దాం. ఒక్క నిమిషం, మన దాంట్లో కూడా ఎంత పడిందో వెయిట్ చేయండి అయ్యా. ఈ లోపల సబ్స్క్రైబ్ కొట్టండి, వాళ్ళు సబ్స్క్రైబ్ కొట్టండి. మన దాంట్లో కూడా 11,000 ఓటింగ్ పడింది. మామూలు ఓటింగ్ కదా 11,000 అంటే. సో దీంట్లో కూడా సేమ్ సంజన గారి సెకండ్ ప్లేస్లో ఉన్నారు, ఫస్ట్ ప్లేస్లో దివ్య గారు ఉన్నారు ఎలిమినేట్ అవ్వడానికి. సంజన గారి దగ్గరికి వచ్చేసరికి ఆ ఓటింగ్ అనేది కనిపిస్తుంది సంజన గారికి. పర్లేదు సంజన గారు, కాకపోతే ఏంటంటే డేంజర్ జోన్ అని ఉన్నారు. ఇప్పుడు దీన్ని నాకు సార్ ఎలా డీల్ చేస్తారు ఏంటి, ఆ మాట్లాడిన మాటలు అయితే తప్పు. ఎందుకంటే ఇమాన్యుల్ చాలా పెద్దగా రియాక్ట్ అయ్యారు. ఇమాన్యుల్ రియాక్ట్ అవ్వడం అనేది అసలు నవ్వుతో నా భవిష్యత్తు, ఈ సీజన్ మొత్తానికి హైలైట్ అదే. ఇప్పటికీ ఎప్పటికీ ఇమాన్యుల్ ఈ గేమ్లో ఈ సీజన్లో ఏదైనా చేశాడరా ఇమాన్యుల్ అంటే తోపు లెక్క చెప్పుకోవచ్చు. నిలబడ్డాడు ఇమాన్యుల్ ఒక పాయింట్లో అంటే ఇదే, రితు కోసం నిలబడ్డాడు. ఆడపిల్ల ఆడపిల్ల అని అనకూడదు అనేది అప్ప నాయన ఇప్పటికి కళ్ళ ముందు తిరుగుతా ఉంది. ఇమాన్యుల్ అద్భుతమైన మాట, అసలు అది అద్భుతమైన స్టాండ్, అసలు అది ఇమాన్యుల్ది చెప్పుకోవచ్చు. జీవితాంతం ఇమాన్యుల్ ఒక అమ్మాయి కోసం నేను స్టాండ్ తీసుకున్నాను హౌస్లో అని చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఇమాన్యుల్ అలాంటి పొజిషన్ తీసుకున్నాడు ఇమాన్యుల్. ఓకేనా, ఇప్పుడు సంజన గారు ఓటింగ్ పర్లేదు, కాకపోతే మనం ఏం చేయలేమన్నమాట. కాకపోతే ఉంటారు సంజన గారు, క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఆ నెక్స్ట్ సుమన్ శెట్టి అన్న, ఇక్కడ సుమన్ శెట్టి అన్న దగ్గరికి వచ్చేసరికి నామినేషన్లో తనుజ గారితో కొంచెం గట్టిగా అరిచి అది ఇది చేసి నామినేట్ చేశారు, కానీ అది ఎంత మాత్రం వర్కౌట్ అవుతుంది అనేది తెలియదు. స్టిల్ సుమన్ అన్నకి ఆయన ఓటింగ్ ఏదైతే ఉందో ఆయన ఓటింగ్ ఆయనకు పడుతుంటుంది. ఆయన దాటి పైకి వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతుంటారు, ఆయన దాటి కిందకి వచ్చే వాళ్ళు కిందకి వచ్చేస్తా ఉంటారు, కానీ ఆయన మాత్రం అక్కడే ఉంటారు. మేబీ సుమన్ అన్నకి బిగ్ బాస్ టీం ఏమైనా రెస్పెక్ట్ ఇస్తుందేమో, 14వ వారంలో ఆ మనిషిని చూసుకుందాము. ఒకవేళ టాప్ 5 పెడితే మాత్రం 14వ వారంలో చూసుకుందాం, టాప్ 6 పెడితే అప్పుడు ఆలోచిద్దాము. ఎట్ ప్రజెంట్ అయితే మాత్రం సుమనన్న సంగతి 14వ వారంలో చూసుకుందాం అన్న తట్టుగానే ఉంది బిగ్ బాస్ టీము. సో ఈ వీక్ ఎందుకో సుమనన్న సేవ్ అవుతాడని అనిపిస్తా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి బర్నీ గారు దివ్య. సో వీళ్ళిద్దరిలో ఓటింగ్లో కూడా ఏంటంటే వీళ్ళిద్దరిది డిపెండెంట్ ఓటింగ్. సో లాస్ట్ టైము దివ్యకి తనూజాని ఎప్పుడైతే లాస్ట్ మూమెంట్లో తిట్టిందో ఎంతో కొంత ఓటింగ్ యాడ్ అయింది. ఆ ఓటింగ్ యాడ్ అయిన ఓటింగ్ కూడా సో ఆమెను కాపాడలేకపోయింది. సంజన గారే లీడ్లో ఉన్నారు, ఏమి ఎలిమినేట్ అయిపోయింది. సో లాస్ట్ టైము ఆమె ప్రీ ప్లాన్డ్గా బిగ్ బాస్కి ఒక మాట చెప్పింది, అరే బిగ్ బాస్ నేను ఎలిమినేట్ అవ్వాలనుకోవట్లేదు, నువ్వు చూసుకొని ఇష్టం, ఇప్పుడు నేను టచ్ ఇస్తాను ఏదైనా అనుకోలేదు. అరే టచ్ ఇచ్చిందిరా పాప, ఇవి నెక్స్ట్ వీక్ కూడా ఉంచుదాంరా అని చెప్పి ఉంచారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక హింట్ ఇచ్చింది, బిగ్ బాస్ నేను ఇప్పుడు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను, నా పని అయిపోయింది, సో నేను ఈ వీక్ దాకా ఉందాం అనుకున్నాను, సో ఈ వీక్ వరకు ఉంటున్నాను, ఇంకా నా వల్ల కాదు, ఇంకా నువ్వు చూసుకో అని చెప్పి తనుజతో ఫ్రెండ్షిప్ చేసింది. తనుజాతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఈ అమ్మాయి హౌస్లో ఉండాల్సిన అవసరం బిగ్ బాస్ టీంకి లేదు. లాస్ట్ వీక్ ఎలిమినేట్ అవ్వాలి అనుకుంటున్న అమ్మాయిని బిగ్ బాస్ టీం ఖచ్చితంగా ఈ వీక్ ఎలిమినేట్ చేస్తుంది. అంటిల్ అన్లెస్ ఈ అమ్మాయి ఏదైనా కెప్టెన్సీ కంటెండర్ అయ్యి కెప్టెన్ అయితే తప్పితే ఈ అమ్మాయి ఎలిమినేట్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ ఈ అమ్మాయికి ఏవైతే ఓటింగ్ పడిందో ఇప్పుడు ఈ అమ్మాయి ఓటింగ్లో గొప్ప పెనుమార్పులు ఏమొస్తాయి. లాస్ట్ వీక్ అన్నా కానీ తనుజాతో ఆ కాన్ఫరంటేషన్ పెట్టుకుంది కాబట్టి తనుజా హేటర్స్ అమ్మాయికి ఓట్లు వేసి ఉంటారు. ఈ వీక్ తనుజా హేటర్స్ అమ్మాయి అసలు మొహం కూడా చూడరు కదా, దివ్య మొహము. దివ్యకి ఏదైతే ఓటింగ్ ఉంటుందో అదే దివ్యకి ఓటింగ్ ఉంటుంది. దివ్య ఓటింగ్ ఎంత ఉందనేది మీకు తెలుసు, నాకు తెలుసు ఫస్ట్ నుంచి. ఆ గేమ్ మొత్తం అమ్మాయి పాటు చేసుకుంది కాబట్టి ఎలిమినేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది. సింగిల్ ఎలిమినేషన్ అయితే ఈమె ఎలిమినేట్ అయిపోయినా కూడా ఆశ్చర్యపోవలేదు. ఓట్లు వేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ భరణి గారు కూడా ఉన్నారు. సో భరణి గారు ఓటింగ్ వచ్చేసరికి డ్రాప్ అవుతూనే వస్తుంది. సో ఫైర్ కనిపించింది కానీ ఈ అమ్మాయి మీద ఆ ఫైర్ మరీ టాప్లో పెట్టేంత ఫైర్ అయితే కనపడలేదు. అండ్ భరణి గారి దగ్గరికి వచ్చేసరికి తనూజాని నామినేట్ చేశారు, ఈ అమ్మాయిని నామినేట్ చేశారు. తనూజా ఓటింగ్ ఎంతో కొంత భరణి గారికి యాడ్ అవుతుంది అన్నప్పుడు సో తనూజా సిచ్యువేషన్ హౌస్లో అంతగా అందరూ అమ్మాయిని టార్గెట్ చేస్తున్నారు అన్న సిచ్యువేషన్లో భరణి గారు కూడా ఆమెను టార్గెట్ చేస్తే నాన్నే అర్థం చేసుకోలేకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు. ఇంకా తనూజా ఫ్యాన్స్ ఎందుకు ఓట్లు వేస్తారు భరణి గారికి. సో భరణి గారిది
కి ఎంత ఓటింగ్ ఉందనేది మనందరికీ తెలుసు. బర్నీ గారికి ఓటింగ్ లేకనే ఆయన బయటకు వెళ్ళొచ్చారు. బయటకు వెళ్ళి లోపలికి వచ్చిన బర్నీ గారికి ఓటింగ్ తోపు పెరిగిందా అంటే లేదు. డిపెండెంట్ ఓటింగ్ బర్నీ గారికి ఉంది. ఇప్పుడు అది కూడా లేకుండా ఉంది. సో కాబట్టి బర్నీ గారి ప్లేస్ బర్నీ గారు అక్కడే కనిపిస్తున్నారు. అండ్ ఇంకొకటి బయట రూమర్ తిరుగుతూ ఉంది. లాస్ట్ 2 weeks బ్యాక్ కూడా చెప్పాను ఆ రూమర్. సో ఏదో అగ్రిమెంట్ ఉంది బర్నీ గారికి. ఫ్యామిలీ వీక్ అయిపోయిన నెక్స్ట్ వీక్ బర్నీ గారు వెళ్ళిపోతారు. 12th weekలో బర్నీ గారికి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి హైలీ. అలాగే అగ్రిమెంట్ చేసుకున్నారని అని నాకు ఎవరో అన్నారు రూమర్. అది నేను ఆ రోజు కూడా చెప్పాను. దాని కింద చాలా మంది కామెంట్స్ పెట్టారు, అలాంటి అగ్రిమెంట్స్ ఏమి ఉండవన్నా అని కూడా చాలా మంది పెట్టారు. స్టిల్ అది కూడా ఒక పాసిబిలిటీ ఉంది. అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. మేబీ దివ్యాకి ఇంకొక వారం ఛాన్స్ ఇవ్వాలనుకున్నా, లేదా దివ్య ఏమన్నా చేసినా, కెప్టెన్ అయినా ఇంకోటైనా బర్నీ గారు రెడీగానే ఉంటారు. సో బర్నీ గారికి పంపించేదానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకేనా, క్లియర్గా. లేదు అంటే ఇంకా సంజన గారు మళ్ళీ సేమ్ ఇదే రిపీటెడ్గా సాటర్డే లోపు మళ్ళీ రితుతోటి ఇంకోసారి గొడవ పడ్డా, లేకపోతే ఇంకేదైనా గట్టిగా మాట్లాడినా, గట్టిగా చేసినా అది కంప్లీట్గా నెగిటివ్ అయిపోయేలాంటి ఇంపాక్ట్ ఏమన్నా కలిగించిన సంజన గారు, సో సంజన గారికి కూడా హైలీ పాసిబుల్ బయటకు వెళ్ళిపోవడానికి అనమాట. సుమనన్న వెళ్ళడలేండి. సుమనన్న వెళ్ళే సమస్య లేదు. సుమనన్న సంగతి మనం నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. ఆ నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. ఈ వీక్ సుమనన్నకి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సో సుమనన్న ఫ్యాన్స్ ఎవరు కంగారు పడిపోకండి. నెక్స్ట్ వీక్ ఈ వీకెండ్లో మళ్ళీ మార్స్ నుంచో, అంగార గ్రహం నుంచో, ప్లూటో నుంచి సుమనన్న కోసం వస్తారు. సో సుమనన్న చూసే వెళ్తారనమాట. ఇది ఓవరాల్గా ఓటింగ్ అనాలిసిస్. అన్ని పాయింట్స్ కవర్ చేశాను. అందరి ఓటింగ్ ఛానల్స్ కవర్ చేశాను. రేపు నుంచి ఇదే పని చేస్తాను. అందరి ఓటింగ్ ఛానల్స్ని మనం కవర్ చేసుకొని అప్పుడు మనకు ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఆ ఒపీనియన్ మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఒక అథెంటిక్ ప్రూఫ్ ఉంటుంది. యూట్యూబ్ పోల్స్ని నమ్మొచ్చు. యూట్యూబ్ పోల్స్ మరీ అంత మోసం చేయవు. కొంచెం ఉంటాయి అంటే లైక్ మరీ ఇప్పుడు అక్కడ కోట్లలో ఓటింగ్ పడుతుంటుంది, ఇక్కడ లక్షల్లో ఓటింగ్ పడుతుంటుంది. బట్ ఆ ఫ్లో అనేది, ఇన్ఫ్లో అనేది తెలుస్తుంది, క్లియర్గా అర్థమవుతుంది. ఎంత పిఆర్ గేమ్ దాంట్లో ఇన్వాల్వ్ అయినా కూడా 2,13,000లోనో లేదా 3,35,000లోనో సో న్యూట్రల్ ఓటింగ్ కూడా ఉంటుంది. ఓకే, నాకు తెలుస్తుంటుంది. అది మార్కెటింగ్ ఉంటుంది ఇంకా. సో ఇప్పుడు తనూజ కళ్యాణ్ వాళ్ళిద్దరి మధ్య విన్నర్ ఉంటుందని మీరు దారిలో ఎవరు అడిగినా చెప్తారు. బిగ్ బాస్ చూస్తున్నాం ఎవరు విన్నర్ అవ్వచ్చు అంటే తనూజ అంటారు, లేదా కళ్యాణ్ అంటారు. వీళ్ళిద్దరి పేరు చెప్తారు, కానీ ఇంకొకరి పేరు చాలా తక్కువ వస్తాయి. వీళ్ళిద్దరే టాప్లో కనిపిస్తున్నారు కూడా. సో అదొక మార్కెటింగ్ స్ట్రాటజీ. మనం ఇంకా ఏం చేయలేము ఆ మార్కెటింగ్ స్ట్రాటజీని. దానికోసమే పిఆర్లను పెట్టుకుంటారు. సో పిఆర్లు ఎందుకు పెట్టుకుంటారు అంటే ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట. స్టార్టింగ్ నుంచే ఓటింగ్లో తీసుకురావటము వీళ్ళందరినీ. ఇది ఒక జిమ్మిక్ ఉంటుంది. మనం ఎప్పుడైనా దాని గురించి మాట్లాడుకుందాం. కానీ సో అట్ ప్రజెంట్ అది అనమాట సంగతి. సో మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. మీరు ఎవరికి ఓటేసారని కామెంట్ చేయండి. లాస్ట్ వరకు ఎవరైనా చూస్తుంటే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటే జై హింద్.